మీకా 7వ అధ్యాయము 8వ వచనములో ఈ విధంగా రాయబడి ఉన్నది. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. అంటే ఇక్కడ అష్షూరు, బబులోను వంటి శత్రు దేశాల గురించి ఇక్కడ తెలియజేయబడినది అనమాట. శత్రువు అంటే అలాగే నేను అనేది జెరూసలేము భవిష్యత్తులో పడిపోబోతున్న కాలాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉందన్నమాట. అంటే ఆ సందర్భంలో రాయబడిన వాక్యం ఇది మీకా 7వ అధ్యాయం 8వ వచనంలో. కానీ మనం కూడా మన జీవితంలో నిత్యము శత్రువు వల్ల ఎన్నో పోరాటాలు మనం అనుభవిస్తుంటాము. ఒక్క విషయంలో అని కాదు, ఎన్నో మార్గాల్లో, అది ఆర్థిక విషయాల్లో కావచ్చు, ఆరోగ్య విషయాల్లో కావచ్చు, అలాగే ఉద్యోగ విషయాల్లో కావచ్చు, అలాగే మార్గాల్లో పెట్టు ప్రమాదాలకు గురి అవ్వడము, లేదా మన విశ్వాస జీవితంలో మనం చక్కగా ముందుకు సాగుతూ దేవుణ్ణి బలపడుతున్న సమయంలో మనకి లేనిపోని శ్రమలు పెట్టి శోధనలు గురి చేసి దేవుని మనము ఎక్కడ వదిలివేసి పక్కకు వచ్చేస్తామని ఎదురు చూస్తూ ఉంటుంది ఆ సాతాన్ అనమాట. కాబట్టి అనేక కష్టాలకు మనం గురి చేస్తుంటుంది శత్రువు. అంటే ఒక్క విషయంలో అని కాదు, అన్ని విషయాల్లో, అంటే మన తప్పు ఏమీ లేకపోయినా కూడా మనుషులను మన పైకి వాళ్ళు లేసేటట్టు చేయడము, ఈ విధంగా శత్రువు అనేక మార్గాల్లో మన అపనిందలు పాలు చేయడము, అవమానాలకు గురి చేయడము, ఎన్నో విధాలుగా అది విజృంభిస్తుంటుంది. అటువంటి సమయంలో మనము ఆలోచించవలసింది ఒకే విషయము, మన దేవుడు ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనల్ని బయటికి తీయగలడనమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. అంతేగాని మనకు వచ్చిన సమస్యను చూస్తూ ఆ సమస్యని పెద్దదిగా ఆలోచించి ఒక మూల కూర్చొని ఏడవడము, లేకపోతే దేవుని విరుద్ధంగా మాట్లాడటము, ఆ నిరుత్సాహ మాటలు మాట్లాడటము, అవిశ్వాసపరమైన మాటలు మాట్లాడటము, ఆ విధంగా చేయకుండా మనం శత్రువుని శాసించే విధంగా ఆ సమయంలో మారాలన్నమాట. ఆ సమయంలోనే మనం ఇంకా సంతోషంగా ఉండి మరి మన యొక్క స్వభావాన్ని కూడా దేవునికి అనుకూలంగా మార్చుకొని మన మాటలు కూడా దేవునికి అనుకూలంగా ఉంటే అప్పుడు శత్రువు సిగ్గుపడతాడనమాట. కాబట్టి ఇక్కడ ఏముందంటే, నా శత్రువ నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. కాబట్టి శత్రువా నా మీద నువ్వు అతిశయింపవద్దు, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. ఎందుకంటే నా దేవుడు వెలుగై ఉన్నాడు. నేను అంధకారంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నానేమో కానీ నా దేవుడు నాకు వెలుగుగా ప్రత్యక్షం అవుతాడు. కాబట్టి నేను ఇప్పుడు పడిన స్థితిలో ఉన్నానేమో కానీ నేను తిరిగి లేస్తాను అని మనము ఆ ఉత్సాహంతో, విశ్వాసంతో దేవుని పట్ల ఇటువంటి వాగ్దానాలు పట్టుకొని ఆ శత్రువుని మనం శాసించాల్సిన అవసరం ఉంది, గద్దించి అపవాదిని బంధించాల్సిన అవసరం ఉందన్నమాట. అదేవిధంగా మనము సామెతలు 24వ అధ్యాయం 16వ వచనంలో చూసినప్పుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. ఎవరు? నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. కాబట్టి మనం నీతిగా బ్రతికినప్పుడు మనం ఎన్నిసార్లు కింద పడినను మనము తిరిగి లేయగలం అన్నమాట. దేవుడు మనల్ని లేపుతాడు. ఎప్పుడైతే విశ్వాసంతో నీతిగా మనం బ్రతుకుతామో, ఎన్నిసార్లు మన జీవితంలో సమస్యలు వస్తూ పోతూ ఉంటాయి కాబట్టి ఎన్నిసార్లు వచ్చిన దేవుడు మళ్ళీ మనల్ని నిలవబెడతాడు. ముందుకన్నా ఎక్కువగా సాక్షార్థంగా మనం జీవించడానికి మనకి దేవుడు ఆ మార్గాలను సరళం చేస్తాడు. మరి మనము శ్రమలు పడే కొద్దీ మనం ఇంకా ఆత్మీయ విషయాలు ఇంకా బలపరచబడతాం, విశ్వాసం ఇంకా ఎక్కువైపోతుంది. ఇంకా ఇన్ని శ్రమలు పడిన నాకు ఇదొకటి లెక్క అని అనిపిస్తుంది మనకి ఇంకొక శ్రమ వచ్చినప్పుడు అనమాట. ఈ శ్రమలన్నీ పడి మనం ఎప్పుడైతే తర్ఫీదు అవుతామో, ఏ శ్రమ వచ్చినా విల్ గెట్ రెడీ అనమాట. ఏ శ్రమ అయినా రాని నేను ఫేస్ చేయగలను అనే ధైర్యం కూడా మనకు వస్తుంది అనమాట. అదేవిధంగా మనం చూసినప్పుడు మీకా 7వ అధ్యాయం 10వ వచనంలో నా శత్రువు దాన్ని చూచును, నీ దేవుడైన యెహోవా ఎక్కడని నాతో అన్నది అవమానం నొందును, అది నా కళ్ళకు అగుపడును, ఇప్పుడు అది వీధిలోనున్న బురద వలె త్రొక్కపడును. నిజమే అండి, మన కష్టాలు, సమస్యలు, బాధలు ఉన్నప్పుడు ఒక పక్క మనం శ్రమలు పడుతూ ఉంటే, అపనిందలు పడుతూ ఉంటే, అవమానాలు నిందలు పడుతుంటే, ఒక పక్క మనల్ని గుచ్చి మాట్లాడేవాళ్ళు, విమర్శించేవాళ్ళు ఎక్కువ ఉంటారు. నువ్వు దేవునిలో ఎంతో భక్తిగా ఉన్నావు కదా, రోజంతా వాక్యం అంటావు, ప్రార్థన అంటావు, దేవుడు అంటావు, మరి నీకే ఎందుకు ఈ శ్రమలు, నీకే ఎందుకు కష్టాలు? మరి యోగు భక్తిపరుని వాళ్ళ స్నేహితులు సొంత భార్య కూడా విమర్శించింది కదా. మరి అటువంటి పరిస్థితుల్లో మనం ఎప్పుడైతే దేవుడు ఆ పరిస్థితుల నుంచి లేవనెత్తాడో అప్పుడు మనకి ఏ విధంగా దేవుడు ఇక్కడ ఓదార్పుగా వాక్యం ఉందంటే, నా శత్రువు దాన్ని చూచు, నీ దేవుడైన యెహోవా ఎక్కడని నాతో అన్నది అవమానము నొందును. కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని కొరకు ఎదురు చూసి నిరీక్షించి ఆ కష్టం నుంచి లేపబడతామో అప్పుడు మనల్ని ఆ రోజు
విమర్శించిన వాళ్ళు, ఆ రోజు అపనిందలు పాలు చేసిన వాళ్ళు, ఆ రోజు మనల్ని అవమానంగా మాట్లాడిన వాళ్ళు ఏమైపోతారంట, అవమానం నొందుతారంట. ఇప్పుడు అది వీధిలోనున్న బురద వలె త్రొక్కబడును. వీధిలో ఎట్లా బురద, మనం బురద ఉన్నప్పుడు రోడ్లో మనం పోతుంటే ఆ బురదలు అందరు తొక్కుతూ పోతుంటారు ఆ బురదని. ఆ విధంగా శత్రువుని మనం తొక్కి పడేస్తాం అనమాట. అలాగే ఇంకోటి చూసినప్పుడు మనము కీర్తన 42:3 నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాకు అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయను. నిజమే, ఒక పక్క మనం కష్టాలు పడుతున్నప్పుడు, శ్రమలు అనుభవిస్తున్నప్పుడు, ఇతరులు మనల్ని మళ్ళీ విమర్శిస్తున్నప్పుడు మనకు ఎంతో బాధేస్తుంది, కన్నీరు మున్నీరు అవుతాం. కానీ ఏమవుతుందంటే దేవుడు అటువంటి పరిస్థితుల్లోనే మనకు తోడుగా ఉండి ఇంకా గొప్ప సాక్షార్థంగా నిలబడి పెడతాడు. మనం ముందుకున్న ఆశీర్వాదాల కన్నా ఎక్కువ ఆశీర్వాదాలు కష్టాలు శ్రమలు పడిన తర్వాత దేవుడు మనకు ప్రసాదిస్తాడు. మనం చూస్తే జకర్యా 10:5-6 వారి యుద్ధము చేయుచు వీధుల బొడిదలో శత్రులను త్రొక్కు పరాక్రమశాలుల వలె ఉందరు. యెహోవా వారికి తోడయుండును గనుక వారు యుద్ధము చేయగా గుర్రములను ఎక్కువారు సిగ్గునొందుదురు. కాబట్టి మన మీద ఎవరైతే యుద్ధానికి వచ్చారో వాళ్ళందరూ ఏమైపోతారు, అప్పుడు సిగ్గునొందుతారనమాట. ఇవన్నీ మనకి ఎలా జరుగుతాయి, మనం ఎప్పుడైతే శ్రమలు బాధలు కష్టాలు వచ్చినప్పుడు దేవుని మీద విశ్వాసంతో ఇటువంటి వాగ్దానాలు పట్టుకొని మనం ఎప్పుడైతే సాతాన్ని శత్రుని శాసిస్తామో, దాన్ని ఎప్పుడైతే మనం శాసించి వాగ్దానాలు ఎత్తిపెట్టుకొని దేవుని మీద అతిశయపడతామో, అప్పుడు మనము దేవుని దగ్గర మనము ఆ కరుణను పొందుకొని మరి విశ్వాసం నిలబడినందుకు దేవుని దగ్గర ఆ బహుమానం పొందుకొని ముందుకన్నా రెట్టింపు ఘనతతో రెట్టింపు ఆశీర్వాదాలతో మనం వచ్చినప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టిన ఆ శత్రువు దాని అనుచరులు అందరూ సిగ్గుతో తలంచుకునే పరిస్థితి వాళ్ళకు వస్తుంది, ఆ శత్రువుకి వస్తుంది అనమాట. కీర్తనలు 35:26 నా అపాయమును చూచి సంతోషించు వారందరూ అవమానం నొందుదురుగాక, లజ్జపడుదురుగాక, నా మీద అతిశయపడి వారు సిగ్గుపడి అపకీర్తి పాలగుదురుగాక అని దావీదు మహారాజు ఆయనకు శ్రమలు వచ్చినప్పుడు, భయంకరమైన శత్రువులు ఆయన మీద దండెత్తుతున్నప్పుడు, భయంకరంగా అందరిని అవమానించి నిందిస్తున్నప్పుడు రాసిన ఈ వాక్యాలన్నమాట ఇవి కీర్తనాకారుడు. కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా భయపడాల్సిన అవసరమే లేదు. మన తరపునుండేది ఎవరు, సర్వశక్తిమంతులకు దేవుడు. కాబట్టి ఆ సమయంలో మనం ఏమాత్రం నిరుత్సాహం చెందకుండా, ఏమాత్రం అవిశ్వాసపరులుగా ఉండకుండా కొద్దిపాటి ఆ శ్రమలకు మనం ఓర్చుకొని దేవుని సహాయం అడుగుతూ విశ్వాసముతో ఆ సమయంలోగా నిలబడ్డామంటే ఆ తర్వాత వచ్చే బహుమానాలు, ఆ తర్వాత వచ్చే ఆశీర్వాదాలు, దేవుడు మనల్ని ఏ విధంగా పైకెత్తుతాడో అది చెప్పడానికి కూడా మనం నిజంగా మన జీవితకాలం సరిపోదన్నమాట. అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఎత్తి మనకు ఒక మంచి భవిష్యత్తు కల్పించినప్పుడు, మనకు శ్రమల నుంచి విడుదల ఇచ్చినప్పుడు, అప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టిన ఆ శత్రువుని ఏ విధంగా అయిపోతుంది, ఆ శత్రువు అవమాన పాలైపోతుంది అనమాట. ఒక వీధిలో బొరుదు తొక్కినట్టు తొక్కబడుతుంది, అపకీర్తి పాలైపోతుంది, అలాగే అవమానం పాడైపోతుంది, సిగ్గుతో తలంచుకునే పరిస్థితి ఆ శత్రువుకి వస్తుందన్నమాట. కాబట్టి ఇటువంటి వాక్యాలను మనం గట్టిగా పట్టుకొని ఏ కష్టం వచ్చినా ఏ శ్రమ వచ్చినా సర్వశక్తిమంతులకు దేవుడు మనకు తోడుగున్నాడు, మన తరపున యుద్ధము దేవుడు మనకు తోడుగున్నాడు, మన మీద ఏ శత్రువు ఇంత కూడా దాడి చేయకుండా ఆయన కాపాడుతాడని విశ్వాసంతో నిరుత్సాహం చెందకుండా మన నిరీక్షణతో చాలా ఓర్పుతో సహనంతో ముందుకెళ్ళినప్పుడు తప్పక దేవుడు మనకి ఆ శత్రువు మీద విజయాన్ని ఇచ్చి మనల్ని ప్రతి శ్రమ నుంచి బయటికి లాగి మనకు ఒక బంగారు భవిష్యత్తు తప్పక దేవుడు కల్పిస్తాడని మరి ఆ విశ్వాసంతో ఆ సహనంతో ఓర్పుతో మనము ముందుకు సాగిపోవలసిందిగా నేను కోరుచున్నాను.